తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ స్పీకర్కు 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటూ స్పీకర్కు లేఖ రాశారు. తాము పార్టీ మారలేదంటూ స్పీకర్కు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామంటూ వివరణ ఇచ్చారు. తమ మెడలో సీఎం వేసింది కాంగ్రెస్ కండువా కాదని జాతీయ జెండా కండువా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటూ ఫోటోలు, వేతన రసీదులు, ఆధారాలను సమర్పించారు. ఇక పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వడం సాంప్రదాయం అంటూ లేఖలో వివరణ ఇచ్చారు అరకపూడి గాంధీ. దాంతో ఎమ్మెల్యేలను వేర్వేరుగా విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్కు 8 మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వగా వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు దానం నాగేందర్, కడియం శ్రీహరి. 8 మంది ఎమ్మెల్యేల వివరణలను బీఆర్ఎస్కి పంపారు అసెంబ్లీ సెక్రటరీ. ఎమ్మెల్యేల వివరణపై 3 రోజుల్లో అభిప్రాయం చెప్పాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి పంపారు అసెంబ్లీ సెక్రటరీ. అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి పంపారు. పోచారం సంజయ్ వివరణలు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి పంపారు అసెంబ్లీ కార్యదర్శి. కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి వివరణలు చింతా ప్రభాకర్కి పంపారు. తెల్లం వెంకట్రావు వివరణను వివేకానంద గౌడ్కి పంపించారు అసెంబ్లీ కార్యదర్శి. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రోజుల్లోనే అభిప్రాయం చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల కారణంగా సమయం పొడిగింపు లేదని అసెంబ్లీ కార్యదర్శి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేటీఆర్, హరీష్ రావు కూడా బీజేపీ నాయకులను కలిశారు. అప్పుడు వాళ్ళు బీజేపీలో చేరినట్లవుతుందా అంటూ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. సీఎంను బీఆర్ఎస్తో పాటు బీజేపీ, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కప్పిన కండువాపై కాంగ్రెస్ గుర్తులేదు. ఈ అంశంలో ఎమ్మెల్యేల వాదననే ప్రామాణికంగా తీసుకోవాలని మహేష్ గౌడ్ తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంగీకరించారని కేటీఆర్ చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలను తాము సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని, సుప్రీంకోర్టులో న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.